కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను మర్చిపోయిందని ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు చెల్లించాలని ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే కరీంనగర్ జిల్లా నుండే ఉద్యమాన్ని ప్రారంభిస్తామని టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి హెచ్చరించారు. హుజరాబాద్ పట్టణానికి వచ్చిన థామస్ రెడ్డి స్థానిక ఆర్టీసీ ఉద్యోగులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించడం లేదని, మహాలక్ష్మి పథకం ద్వారా బస్సులో ప్రయాణికుల సంఖ్య పెరిగి డ్రైవరు కండక్టర్లు ఇబ్బంది పడుతున్నారని, నెలకు ఆర్టీసీకి 300 కోట్లు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని, ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. థామస్ రెడ్డి టీఎంయూ ప్రధాన కార్యదర్శి ఈ రోజు హుజరాబాద్ మిత్రులను కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ ఆర్టీసీలో ఉన్నటువంటి అంశాల మీద కార్మికులంతా చాలా బాధాతత్వ హృదయంతో ఆవేదనతో ఉండడం జరుగుతూ ఉంది. యాజమాన్యానికి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని మర్చిపోవడం జరిగింది. 2 సంవత్సరాలైనా ఇప్పటి వరకు అమలు చేయలేదు. దాని ప్రకారంగా ఇప్పటికి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆర్టీసీ ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు 2021 పిఆర్సీని చేయాలి. అట్లాగే రిటైర్డ్ అయిన వాళ్ళకి మొత్తం కూడా రావాల్సిన అమౌంట్లను ఇవ్వాలి. 2017 పిఆర్సీ పెద్ద మొత్తంలో రావాలి. కార్మికులకి రిటైర్ అయిన వాళ్ళు చాలా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నారు, రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు. యూనియన్లని ఎందుకు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం? మేము రాగానే ఇస్తామని చెప్పి గౌరవ మా ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేసిండ్రు. ఆ వాగ్దానం ఏమైపోయింది? మరి నిన్నగాక మొన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా డిఏలు ఇచ్చి యూనియన్లు ప్రసాదించిండ్రు, చాలా మంచి పరిణామం. కానీ ఈ రోజు ఆర్టీసీ కార్మికులు ఏం పాపం చేసిండ్రు? ఇవాళ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత బస్సుల్లో 60 మంది 50 మంది కూర్చునే బస్సుల్లో 160 మంది 170 మంది 130 మంది కూర్చోవడం వల్ల కండక్టర్లకి డ్రైవర్లకి చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. బస్సులు పెంచాలని చెప్పినాం, ఇవాళ ఇబ్బందులు పోవాలి. మహాలక్ష్మి పథకానికి సంబంధించిన అమౌంట్ ప్రభుత్వం టోటల్ గా లెక్క చేసి శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు? ఇవ్వాల్సిన అవసరం ఉంది.